అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ ತಲೆ ಕೆಡಿಸಬೇಡ. ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಬ್ರೋ ಯಾಕೆ ಫೋನ್ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಅಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ ಇದ್ದಿದ್ದೆ ಏನು ತಲೆ ಕೆಡಿಸಬೇಡ. ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯಾ ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಳಮಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಎಷ್ಟು ವಿಷಯ. ಹಲೋ అన్న ఒక ప్రియుడి కోసం భార్య తల్లిదండ్రులని లేకపోతే భర్తని కడతీర్చిన ఘటనలు ఈ మధ్య చాలా చూస్తున్నాము. సో ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు భర్త బతికిపోయాడు. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. భార్య భర్తని ఒక ఆహ్లాదకరమైన ప్లేస్కి వెళ్దాము, మంచి టైం స్పెండ్ చేయాలనిపిస్తుందని చెప్పేసి ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి ఒక్కసారిగా అక్కడ ఉన్న నదిలోకి భర్తని నూకేసింది. సో మరి ఆ కొట్టుకు అంటే వాటర్ అయితే ప్రవాహం తక్కువగానే ఉంది అందులో. సో ఆ భర్త అక్కడ కొట్టుకుపోతూ ఒక రాయి దగ్గర అదృష్టవశాత్తు ఒక రాయి దగ్గర ఆగిపోయి రాయిని గట్టిగా పట్టుకొని రాయి సహాయంతో అక్కడ కూర్చుండిపోయాడు. సో ఆయన గట్టిగా వేసిన కేకల వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో చేరుకొని అదృష్టవశాత్తు బతికి అక్కడ నార్మల్ తాళ్ల సహాయంతో ఆ భర్తని ఎట్టకేలకు పైకైతే లాగారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరూ వచ్చైతే హెల్ప్ చేశారు. సో పైకి వచ్చిన తర్వాత భర్తకి ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోయింది ఈ అమ్మాయి చంపడానికి ప్రయత్నించింది, భార్య చంపడానికి ప్రయత్నించింది అనే సీన్ అయితే క్లియర్గా అర్థమైపోయింది. సో పైకి వచ్చిన తర్వాత భర్త మనం విజువల్స్లో చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆగ్రహ ఆవేశాలతోని ఊగిపోతూ ఉన్నాడు. సో ఈ సీన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి భర్తని ఎందుకు కడతీర్చాలనుకుంది భార్య అంటే ఆ కోణంలో అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి రీజన్ తెలియదు. దీనికి సంబంధించి భర్తనైతే ఇలా ఒక ఆహ్లాదకరమైన ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి నూకేసి చంపేయాలి అని అయితే ఒక పక్కా స్కెచ్ ప్రకారం ఇదంతా భార్య చేసినట్టుగా అయితే కనిపిస్తోంది. ఈ రోజులలో ఇలాంటి ఘటనలు భర్తలను భార్యలు కడతేరుస్తున్న ఘటనలు అయితే ఈ రోజులలో నిజంగా చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలా అంటే చాలా దురదృష్టకరమని చెప్పుకోవాలి. సో మనం ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు, భర్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి కూడా చాలా బాధతోని ఒక ఉద్వేగపూరితంగా, మరి అందులో భయము ఉంది, బాధ ఉంది, అన్ని రకాల ఒక మిక్స్డ్ ఎమోషన్స్తోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఇలా చేసింది భార్య, నేను అసలు ఊహించలేదు, ఈ పరిస్థితి ఏంటి, అసలు ఏం అవసరం వచ్చింది అని ఒక రకంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి మాట్లాడుతున్న ఒక అంటే భావోద్వేగానికి గురవుతున్న విజువల్స్ అయితే మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తని అంటే నెట్టేయడమే కాకుండా నేనేం చేయలేదు అందుకు ఇందుకని చెప్పి జస్ట్ కవర్ చేసుకోవడానికి ఆ వీడియోలో భార్య వాదిస్తున్న సీన్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఈ విజువల్స్లో. అంటే చేసిందంతా చేసేసి నాకేం తెలీదు, నేను శుద్ధ పూసని అన్న రకంగా ఒక సీన్ అయితే అక్కడ భార్య క్రియేట్ చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. మరి దీని తర్వాత అంటే జనరల్గా అయితే ఎప్పుడైనా నచ్చకపోతే అంటే ఏదన్నా ఎవరైనా సరే ఏ రిలేషన్షిప్ అయినా భార్య భర్త అంటే ఖచ్చితంగా ఒక రిలేషన్షిప్స్లో గొడవలు అనేవి కామన్గా వస్తుంటాయి. బట్ నచ్చకపోతే డివోర్స్ తీసుకొని విడిగా ఉండటం, ఎవరికి వారు ప్రశాంతంగా ఉండటం అనేది మంచిది. బట్ అలా జరగకుండా ఈ జనరేషన్లో మెయిన్గా ప్రస్తుత కాలంలో అయితే నిజంగా భార్యలు భర్తలని కడతేరుస్తున్న ఘటనలు అయితే చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు భార్యలు? ఇక్కడైతే ఈ అమ్మాయి
క్రిస్టల్ క్లియర్గా ఒక మంచి పథకం పన్ని మరీ తీసుకొచ్చింది భర్తని. నిజంగా భర్తకి ఇంకా భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు. మరి దీని తర్వాత మరి ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి భర్త ఏమైనా కంప్లైంట్ చేస్తాడా, అసలు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం జరుగుతుంది, కేసు ఏమైనా ఫైల్ అవుతుందా అనేది పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇదైతే ఈ ఘటన అయితే రాయచూరు శక్తినగర్ దగ్గర అంటే కర్ణాటకలో ఇదైతే చోటు చేసుకుంది. సో మరి దీనికి సంబంధించి అయితే మరి అక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది భార్య ఒక కవర్ డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా భర్తని ఇలా చంపాలి అనుకోవటం, అలాగే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం అనేది నిజంగా ఒక అదృష్టకరమైన వార్త అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా క్షణాల్లో అక్కడ ప్రాణం పోయే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఈ వీడియోలో. సో మరి దీనికి సంబంధించి అయితే ఈ వీడియోకి సంబంధించి అంటే ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.